వైసీపీ నేతలు బాలీవుడ్ హీరోయిన్ వేధింపులకు గురిచేశారా? ముంబైకి చెందిన ఓ నటిపై అప్పటి ప్రభుత్వ సలహాదారు అక్రమ కేసు బనాయించారా? అప్పట్లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది? ఈ కేసు నుండి ఓ పారిశ్రామికవేత్త మనవడిని కాపాడేందుకు వైసీపీ నేతలు కోట్ల రూపాయలు వసూలు చేశారా? వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన బాలీవుడ్ నటిని వైసీపీ నేతలు పోలీసులు వేధించారనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త మనవడితో ఆమెతో ప్రేమయానం నడిపినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో అప్పటి వైసీపీ నేత ఒకరు ఈ డీల్ కుదిర్చేందుకు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అధికార బలాన్ని ప్రయోగించి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించినట్టు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత వారిని బెదిరించి పెళ్లి మాట ఎత్తకుండా బలవంతంగా సంతకాలు చేయించుకొని పంపించినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ సిపి కాంతి రాణా టాటా కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతుంది. కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పెనమల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. గతేడాది ఆయన హైదరాబాద్ లో ఓ వివాహానికి వెళ్లారు. అక్కడ ముంబైకి చెందిన సినీ నటితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ యాళ్ల తరబడి సన్నిహితంగా మెలిగారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు. ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి మరింతగా ఒత్తిడి పెరగడంతో పాటు ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటపడితే తనకు పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారట. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలంటూ అప్పట్లో విజయవాడ సిపి కాంతి రాణాను ప్రభుత్వ సలహాదారులు ఆదేశించినట్టు సమాచారం. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ముంబై నటి కుటుంబ సభ్యులపై విద్యాసాగర్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దాని ఆధారంగా ఆగమేఘాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంటనే అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేసిన ఓ యువ ఐఏఎస్ అధికారితో పాటు మరికొందరు పోలీసులను విమానంలో ముంబైకి పంపించినట్టు తెలిసింది. అనంతరం నటి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారట. అనంతరం పెళ్లి మాటెత్తితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి వారితో సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో ముంబైకి వెళ్లిపోయింది. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ ఉదాంతం 6 నెలల తర్వాత తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే ముంబైకి చెందిన సజ్జన్ జిందాల్ మనవడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఈ సినీ నటి కొన్నాళ్ల కిందట ముంబైలో ఓ కేసు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ముంబైలో సెటిల్ చేస్తే తన ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన ఆ పారిశ్రామికవేత్త నాటి ప్రభుత్వ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాల రీత్యా వారి సాయం కోరినట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో విద్యాసాగర్ వ్యవహారాన్ని ముందు పెట్టి కథ నడిపించారని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ నేతలు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ముంబై నటిపై వేధింపులను సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ కథనంలో నేరుగా తనపై ఆరోపణలు చేస్తూ వచ్చిన కథనాల్లో నిజం లేదన్నారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం కొత్త పన్నాగం మొదలుపెట్టిందని విమర్శించారు. వైసీపీ ప్రతిష్టను దెబ్బతీయడం, ఆ పార్టీ నాయకులకు వ్యక్తిత్వ హననం లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మరికొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. మొత్తంగా ఈ ఘటనపై ఏపీ పోలీసులు సైతం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది.